బ్రేకింగ్ న్యూస్ తెలంగాణలో ఎక్కడ చూసినా మున్సిపల్ ఎన్నికల హడావిడి నడుస్తూ ఉన్నది. ఈరోజు మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన అభ్యర్థుల నామినేషన్ చివరి తేదీ అయినప్పటికీ ఎక్కడ టీడీపీ ఊసే కనిపించడం లేదు. అంటే తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ కనుమరుగైపోతుందా అన్న అనుమానాలు అందరికీ కలుగుతూ ఉన్నాయి. అంతేకాకుండా టీడీపీకి ఇటు కాంగ్రెస్కి మధ్యలో ఏదో లోపాయకర ఒప్పందం జరిగిందే అని విశ్లేషకులు చెబుతా ఉన్నారు. ఇటీవల జరిగిన దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో అటు ముఖ్యమంత్రులు ఇద్దరు అంటే తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు అలాగే రేవంత్ రెడ్డి గారు కలిశారు. అయితే వారి మధ్యలో ఏదో లోపాయకర ఒప్పందం జరిగింది అనేది ప్రధానంగా చర్చ నడుస్తూ ఉన్నది. అయితే లోకేష్ రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కలిసి దిగిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో బాగా హల్చల్ చేశాయి. ఇక వారిద్దరి మధ్య ఒప్పందం నిజంగానే కుదిరింది అని వార్తలు కూడా వచ్చాయి. మొత్తానికి అనుకున్నదే తడవుగా ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో ఎక్కడ టీడీపీ పార్టీ అయితే కనిపించడం లేదు. టీడీపీ అభ్యర్థులను ఇంతవరకు ప్రకటించలేదు. ఈరోజే నామినేషన్ చివరి తేదీ కాబట్టి ఇప్పటివరకు టీడీపీ అభ్యర్థులకు సంబంధించిన నామినేషన్లు ఎక్కడ దాఖలైనట్టు కూడా లేదు. కాబట్టి ఇక మొత్తానికి ఈ మున్సిపల్ ఎన్నికలకు టీడీపీ పార్టీ పూర్తిగా దూరంగా ఉంటుంది అనేది చాలా క్లియర్గా అర్థమైంది. అయితే దీని వెనకాల సీఎం రేవంత్ రెడ్డి గారు సీఎం చంద్రబాబు నాయుడు గారి మధ్య జరిగిన ఒప్పందమే దీనికి కారణం అని చెప్పేసి కొంతమంది విశ్లేషకులు అయితే భావిస్తూ ఉన్నారు. ఇప్పటికీ వారిద్దరూ గురు శిష్యులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికీ వారి యొక్క సంబంధం గురించి వారి యొక్క గురు శిష్యుల అనుబంధం గురించి అనేక కథనాలు వస్తూనే ఉంటాయి. ఇక ఇదే నేపథ్యంలో వారి మధ్య స్నేహబంధం కూడా అదే మాదిరిగా కొనసాగుతూ ఉన్నది. మరి ఇలాంటి నేపథ్యంలో రేవంత్ రెడ్డి గారికి కీడు చేసేలా రేవంత్ రెడ్డి గారికి మైనస్ చేసేలా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఆయన అడుగులు వేస్తారు అనే చర్చ నడుస్తూ ఉన్నది. కాబట్టి సీఎం చంద్రబాబు నాయుడు గారికి ఆలోచన కూడా రేవంత్ రెడ్డి గారికి మేలు చేయాలని ఉంటుంది. కాబట్టి మరి రేవంత్ రెడ్డి గారి యొక్క ఓటు బ్యాంకును చీల్చకుండా ఆయన ఓటు బ్యాంకును సైతం ఇటు ఆంధ్ర సెటిలర్ల ఓటు బ్యాంకు మొత్తం రేవంత్ రెడ్డి గారికి మళ్ళేలా ఆయన చర్యలు తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. అందుకోసమే పార్టీ దూరంగా ఉంటున్నట్టు తెలుస్తూ ఉన్నది. ఇటీవల జరిగిన జూబ్లీహిల్స్ ఎన్నికల్లో సైతం టీడీపీ పోటీ చేయడం లేదని ప్రకటించడము, అలాగే సెటిలర్లు అలాగే సీఎం చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గం మొత్తం రేవంత్ రెడ్డి గారికి మద్దతు ఇచ్చినట్లు కూడా వారు బహిరంగంగా ప్రకటించారు. కాబట్టి ఇది చాలా క్లియర్గా వారు చెప్పకపోయినా వారు ఏ ప్రకటన చేయకపోయినా చాలా క్లియర్గా అందరికీ అర్థమవుతా ఉన్నది. ముఖ్యంగా రాజకీయ విశ్లేషకులకు అలాగే పొలిటికల్ అంటే తెలంగాణ రాజకీయాలను నిశ్చితంగా పరిశీలించే ఈ పొలిటికల్ విశ్లేషకులకు మాత్రమే కాకుండా సామాన్య జనాలకు కూడా చాలా క్లియర్గా అర్థమవుతా ఉన్నది. టీడీపీ కాంగ్రెస్ ఒకటే అని చెప్పేసి అందరూ భావిస్తూ ఉన్నారు. మరి ఈ నేపథ్యంలో కొంతమంది విశ్లేషకులు మాత్రం టీడీపీ చేస్తున్న పనిని కాస్త విమర్శిస్తూ ఉన్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పుట్టిందే టీడీపీ పార్టీ. తెలుగువాడి ఆత్మగౌరవం అనే ఒక నినాదం మీద తెలుగుదేశం పార్టీ పురుడోసుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఆనాడు ఎన్టీ రామారావు గారు, సీనియర్ ఎన్టీ రామారావు గారు, నాదెండ్ల మనోహర్ గారు, వీరంతా కలిసి నాదెండ్ల భాస్కర్ రావు గారు వీరంతా కలిసి పార్టీని ఏర్పాటు చేశారు. కాబట్టి మరి కాంగ్రెస్కి వ్యతిరేకంగా పుట్టిన ఈ పార్టీ ఇప్పుడు కాంగ్రెస్తో ములాఖాతు జరగడం ఏంటి అని చెప్పేసి చాలామంది విశ్లేషకులు అయితే భావిస్తూ ఉన్నారు. మరి దీనిపైన ఎవరు ఎలా మాట్లాడతారు, దీనికి సంబంధించిన వివరణలు ఏమన్నా ఇస్తారా అనేది పక్కన పెడితే మొత్తానికి కాంగ్రెస్ టీడీపీ మధ్య లోపాయకర ఒప్పందం జరిగి సీఎం రేవంత్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి మధ్య ఒప్పందం ప్రకారమే టీడీపీ దూరం ఉంటుందని చెప్పేసి చాలామంది అయితే భావిస్తూ ఉన్నారు. కానీ ఒక్కసారి టీడీపీ తెలంగాణలో చూసుకున్నట్టయితే 2023-24లో జరిగిన ఎన్నికల్లో కూడా టీడీపీ అనేది దూరం ఉన్నది. కాబట్టి అంటే 2024లో జరిగిన ఎన్నికలు కావచ్చు, 2023లో జరిగిన ఎన్నికలు కావచ్చు, టీడీపీ అనేది దూరం జరుగుతూ ఉన్నది. కాబట్టి మరి తెలంగాణలో టీడీపీ నిజంగానే పూర్తిగా దూరం అవుతుందా లేదంటే రాబోయే ఎన్నికలు ఏదైనా పోటీ చేస్తుందా అనేది అయితే తేలాల్సి ఉంది.